ఒక్కరు కాదు ఇద్దరు కాదు 28 మంది పానాలు తీసి పాడైనరు. కాశ్మీర్ అందాలు చూద్దామని పోతే గింత ఘోరం జరిగే. జీవిడ్చినోళ్లకు నివాళులు అర్పించుకుంటా ఇయాల్టి వార్తలకు పోదాం. పక్కా ఉంటదట ప్రతీకారం. దేశమంతా ఖండించింది ఘోరం. ఎమ్మెల్సీ ఓట్లకు రాని కారు పతంగిదేనట గెలుపు జోరు. మీటింగ్ సౌలతులు అరుచుకున్న రామన్న పైసల కోసం ధమ్కీలిస్తుండట కౌశిక్ అన్న. కాలువ దవ్వుకున్న రైతులు పంటలకు నీళ్ల కోసమే తిప్పలు. సూరన్న సురుకులమంట నెత్తి మీద ఉన్నట్టే నిప్పుల తట్ట. ఎత్తైన కొండలు లోతైన లోయలు పచ్చని చెట్లు మంచు గుట్టలు పడవ షికార్లు తులి పందాలు గుట్టల మించి దుంకులాడే జలపాతాలు. ఆవు జమ్మూ కాశ్మీర్ అందాలే. భూమి మీద స్వర్గం అని పేరు పోయిన కాశ్మీర్ చూస్తానికి దేశం నుంచే కాదు బయటి దేశాల నుంచి సుత బగ్గొస్తుంటారు టూరిస్టులు. ఎండాకాలం అయితే ఇంకింత లైన్లు కడతారు వాతావరణం చల్లగుంటదని. ఒక్కసారన్నా మంచు కొండలు చూసి రావాలని కాయిష్ పడుతుంటారు. కానీ ప్రకృతి అందాలకు అడ్డా అయిన కాశ్మీర్లా గింత పనైంది. कोई बात नहीं, हम हैं हमारे, आप टेंशन मत। साइड में था एक इंसान है, उसने उसको गोली मार दी यहाँ पे. మీ ఉగ్రవాద మూడ్చిపెట్టుకపోను మీ తుపాకులకు తుప్పువట ఏం బుచ్చి పాడైందిరా అన్యాయంగా పబ్లిక్ పానాలు తీయబట్టిరి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పహల్గామ్ అందాలు చూస్తానికి పోయిన టూరిస్టులలో 28 మందిని కాల్చి చంపిరు టెర్రరిస్టులు. ఏ రెడ్ డిరెస్లు వస్తే గుర్తుపట్టి ఉరుకుతారని మన జవాన్ల డిరెస్లలో వచ్చిరట 5గురు. కనవడ్డోళ్ళనల్లా పేరు ఊరు అడుగుడు కాల్చుడు. ఆడోళ్లను చిన్నపిల్లలను నిడిచిపెట్టి తుట్ట కాల్చుకుంటా పోయిరట. సపోర్టిని మన సైనికులు పోయే వరకు చూడండి వీళ్ళు ఆలే కావచ్చు అని ఎట్లా బుగులు పడుతున్నారో అక్కలు. अरे हम लोग फौज हैं, हम लोग बैठो हम लोग फौज हैं, बैठो अरे हम लोग फौजी हैं, कुछ नहीं करेंगे, हम इंडियन आर्मी हैं, बैठो. ये इंडियन आर्मी आप लोग कहाँ से आए हो? कहाँ? మేము అసలైన జవాన్లమని చెప్తే కూడా ఒక ఏడుపు కాదు అక్కలది. హైదరాబాద్ కెళ్లి పోయిన SIB సెక్షన్ ఆఫీసర్ ను ఇంటి ముందే కాల్చి పడేసిరట. పాపం 6 రోజుల కింద లగ్గం చేసుకున్న నేవీ ఆఫీసర్ ను ఇంటి అమ్మ చూస్తుండగానే చంపేసిండ్రు. జవాన్ల గౌరవ వందనం తోటి ఆఖరి కార్యం నడిచింది. ఇద్దరు బయటి దేశం టూరిస్టులు కూడా ఉన్నారట కాలం చేసిన వాళ్ళ దాంట్లో. టూరిస్టులను గుర్రాల మీద తిప్పే కాశ్మీర్ సయ్యద్ బాయిని కూడా చంపేస్తే ఇంటి వాళ్ళది ఒక ఏడుపు కాదు. ముచ్చట తెలవంగానే దుబాయ్కి పోయిన మోడీ సారు వస్తొస్తా గాలి మోటార్ డిపోలోనే మీటింగ్ పెట్టిండు పెద్ద ఆఫీసర్లతోటి. అటెంక మంత్రులంతా కూకొని మాట్లాడుకున్నారట ఎట్లా ముంగటికి పోదామని. హోంమంత్రి అమిత్ షా సార్ పోయి కాలం చేసిన వాళ్ళకి నివాళులర్పించి ఇంటి వాళ్ళకి ధైర్యం చెప్పిండు. పాకిస్తాన్ లష్కరే తోయిపా తోక సంఘము రెసిడెన్స్ ప్రింట్ మేమే చేసినాము అంటున్నారు. అయితే మొన్న పాక్ ఆర్మీ పెద్ద ఆఫీసర్ రెచ్చగొట్టేటట్టు మాట్లాడిండట కాశ్మీర్ మనదేనని. అగో గది ఏ వాటికనే ఉగ్రవాదులు దాడి చేసిర్రు అనుకొస్తున్నారు. ఇంతమంది అమాయకులను చంపిర్రు, మేము దేనికైనా తయారుగా ఉన్నాము, మీరు ఆర్డర్ ఇచ్చుడే ఆల్చము అనుకొచ్చినాయట మన త్రివిధ దళాలు. అటాక్ చేసిన వాళ్ళు గిట్లనే ఉంటారని ఫోటోలు రిలీజ్ చేసిండ్రు. घटना के मद्देनजर भारत सरकार वो हर कदम उठाएगी जो जरूरी और उपयुक्त होगा. కాశ్మీర్ లో గాలి మోటార్లు డ్రోన్లతోటి జల్లడ పడుతున్నారు, బండ్లన్నీ చెకింగులు చేస్తున్నారు. ఉగ్రదాడితోటి టూరిస్టులంతా వెనకకు తిరుగుతుంటే శ్రీనగర్ హోటల్లో తెలంగాణ వాళ్ళు 80 మంది దాకా శిఖవార్తే వాపస్ తీసుకొచ్చే పని నడుస్తోంది. గా పబ్లిక్ ను కాలిస్తే ఏమొస్తుందని దునియా దేశాలన్నీ మస్తు గరమైతున్నాయి. ప్రతిపక్షాలు కూడా ఖండించినాయి. This attack is a direct assault on the unity and integrity of our nation. రేపు టెర్రరిస్టులతోటి మనోళ్ళు ఎట్లా కొట్లాడతారో గానీ నిమ్మలంగా ఉన్న నీళ్ళలో బండరాయి ఎత్తేసినట్టే చేస్తారు కదరా మీకు గత్తర్ రాను. ఏ అసెంబ్లీకి రాడు, ప్రతిపక్ష లీడర్ గా మాట్లాడాడు, ఫామ్ హౌస్ లకి వెళ్ళి బయటికి వెళ్ళాడు, పబ్లిక్ తిప్పలు చూడాడు అని ఎవ్వలకు దోషింది వాళ్ళు అనబట్టిరి. ఎవరు చెప్పిండ్రులా సార్ ఏది మాట్లాడాడు ఏది పట్టించుకోడని. కాకుంటే మీరు అనుకున్నప్పుడు కాదు, సార్ అనుకున్నప్పుడే మాట్లాడతాడు, పక్కా ప్రశ్నిస్తాడు. కానీ దేనికైనా టైం రావాలబ్బా. గా టైం వస్తానికి ఇంకో 3 రోజులు టైం ఉంది. కానీ ఇయాల్టి ముచ్చటేందో చూడండి.
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ 25 పండుగ మీటింగ్ జాగని చూసిండు రామన్న. స్టేజ్ మీదకెక్కి ఏడేం సౌలతులు చేస్తున్నది అరుచుకున్నాడు. 1200 ఎకరాల మీటింగ్ జాగలో 40,000 బండ్లకు పార్కింగ్, 10 లక్షల వాటర్ బాటిళ్లు, 10 లక్షల సల్ల ఓటు ప్యాకెట్లు తయారు పెడుతున్నారట. ఇంకో 3 రోజులే ఉన్నది కాబట్టి పనులు ఎందాకొచ్చినాయి, ఏమేం పెండింగ్ ఉన్నాయి చూసొచ్చిండు అన్నట్టు. రాష్ట్రంలోని ఏ వర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా అందరూ కూడా హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వైపే పోతా ఉన్నారు. ఒక జనతా గ్యారేజ్ మాదిరిగా ఈ గులాబీ జెండా మాత్రమే తెలంగాణకు న్యాయం చేస్తుంది. మీటింగ్ వచ్చిన వాళ్ళకి ఎండ దెబ్బ కొడితే ఎమ్మటే చూస్తానికి 100 మందికి మీద డాక్టర్లను పెట్టిండ్రట. మాకు వీళ్ళ కరెంటు మీద కూడా నమ్మకం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చినాక కరెంట్ ఎంత అవుతుందో నాకంటే బాగా మీకే తెలుసు. అందుకే దాదాపు 200 జనరేటర్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాం. అంత మంచిగానే ఉన్నది కానీ పార్కింగ్ కోసం దేవాదుల కాలువలు బూట్ పేసిండ్రని రైతులు లొల్లి పెట్టబట్టే. మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి ముచ్చట తెలియకుండా వచ్చునా? ఇక మీటింగ్ ఖర్చుల కోసం హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సార్ 50 లక్షలు ఇవ్వాలనో క్వారీ ఓనర్ కు ధమ్కి ఇచ్చినట్టు కేసు అయింది. గదే ముచ్చట అడిగితే ఇక్కడ ఎవరో కోతిగాళ్ళు ఉంటారు, ఏదో కోతి కేసులు పెడతారు. రేవంత్ రెడ్డికి తెలిసిందే గా విద్య, అలాంటి ఏమి జరగలేదు, జరగవు. ఏదో ఆయన మా పార్టీ యొక్క సభను అంతో ఇంతో చిన్న మరకంటించినందుకు చేస్తున్న ఒక చిలిపి ప్రయత్నం తప్ప ఏం కాదు. కంప్లైంట్ ఇచ్చింది నిజమే, కేసు అయింది నిజమే. ఇంట్లో పార్టీ నిబంధన చేస్తానికి ఏమున్నదో. ఎఫ్ఐఆర్ అది కూడా డబ్బులు అడిగిండు, నన్ను వేధిస్తున్న వాళ్ళ భార్య పోయి కంప్లైంట్ ఇచ్చిందంటే ఏ రకంగా ఎమ్మెల్యే ప్రవర్తన ఉంది, అది తారా స్థాయికి చేరింది. ఇప్పుడు ఓట్లు పడుతున్నాయి అంటే 100ల కమానం పోలింగ్ సెంటర్లు, 1000 మంది పోలీసులు, ఓటర్లను సెంటర్లకు తీసుకుపోతానికి బండ్లు, చుట్టుముట్టు దుకాణాలు బంద్ పెట్టించుడు, లీడర్లు సెంటర్లన్నీ రౌండ్ వేసి అడుచుకున్నాడు. ఆడాడ పంచాదులు, కొట్లాటలు ఇట్లా షాన్నే ఉంటాయి. కానీ అలా పట్నంలో ఓట్లు పడ్డట్టు కూడా తెలియలే. పబ్లికేషనే కావు మరి, అంతా లీడర్లే. చాలా సైలెంట్గా నడిచింది. రైట్, హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ సీట్ కు ఓట్లేసుడు వచ్చింది. పట్నం మేయర్ మేడము, కార్పొరేటర్లు, గ్రేటర్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఏల్కింగ్ కంటించుకున్నారు. పొద్దుమొక్క 4 తర్వాత బ్యాలెట్ పెట్టెలకు సీలేసి స్ట్రాంగ్ రూమ్ లకు పంపిండ్రు. ఎల్లుండి తెరిచి లెక్క పెడతారు. ఎట్లయినా పక్క గెలుపైతే పతంగి పార్టీదే. మొత్తం 112 ఓట్లకు 50 ఓట్లు ఎంఐఎం పార్టీకే ఉన్నాయి. కాంగ్రెస్ ఓట్లు 14. సరిపోని బలం లేక సర్కారు పతంగి పార్టీకి ఇమ్మతిగా ఓట్లేసింది. మ్యాజిక్ ఫిగర్ 57 కాబట్టి కాంగ్రెస్ సపోర్ట్ తోటి ఎమ్మెల్సీ సీటు పతంగి ఖాతాలనే పడ్డట్టు. ఇగటు 24 ఓట్లే ఉన్నా బలం బలగం లేకున్నా క్రాస్ ఓటింగ్ మీదనే ఆశలు పెట్టుకొని దిగింది బీజేపీ. అలా అభ్యర్థికి సొంత పార్టీ వాళ్ళు ఓట్లు వేసుకున్నారు. కారోళ్ళు అయితే ఖామోష్ ఉన్నారు. వాళ్ళకి 24 ఓట్లున్నాయి కానీ ఎవరికి సపోర్ట్ చేయొద్దని ముందే ఓటింగ్ కు బైకాట్ చేసిండ్రు. ఎన్నికల్లో పాల్గొనకూడదని చెప్పి ఆ పార్టీ అధినేతలు ప్రకటించడం అంటే ఇది ప్రజాస్వామ్య విరుద్ధము. ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా. ఇప్పుడు మన తన 1 నంబర్ బండి ఉన్నది, ఇగ్గితే రువ్వడి గురుకుడే ఉంటది. కానీ పెట్రోల్ లేదు, ఏమైతుంది? బుత్తంత దూరం పోగానే ఆగిపోతుంది. అస్సలే లేకుంటే చాలే కాదు. అట్లనే కార్ అయినా ఇంకేదైనా అది నడుస్తానికి సమర్ పోస్తేనే ముంగట్కి పోతుంది. అట్లనే వ్యవసాయం నడవాలంటే భూమి, ఎడ్లు ఉంటే చాలుతుందా? నీళ్ళ సౌలత్ ఉండాలి. చాలా మటుకు చెరువులు, బావులు, బోర్ బావుల కింద నడుస్తుంటుంది వ్యవసాయం. ఇక పక్క పొంటే నది పోతుంటే ఇంకెట్లా నడవాలి? కానీ తలాబ్కే గోదారు పెట్టుకొని దూపకేడిచినట్టే ఉన్నది పోర్రి. హౌ మరి మంచిర్యాల జిల్లాల గోదారిలా సుక్క నీళ్లు లేక ఎడారి లెక్కైతే వ్యవసాయం నడిపిస్తానికి రైతులంతా భగీరథులైండ్రు. 70-80 మంది రైతులు తలా 5-10 వేలేసుకొని జేసీబీలు పెట్టి 2 వారాలు తిప్పలబడి కాలువ దవ్విస్తే గీ నీళ్ళొస్తున్నాయి. 3.5 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల నుంచి కాలువ తీసుకోవడం జరిగింది. ఒక 2.5 to 3 లక్షల మధ్య ఖర్చు వచ్చింది. కాళేశ్వరం చేయబట్టేనట గీ పరిస్థితి. ఎల్లంపల్లి కిందున్న 40 ఊర్ల పొలాలకు గోదారే దిక్కు. అటు ఎల్లంపల్లి నుంచి సుక్కొచ్చు లేదు, కింద గట్టిన అన్నారం మేడిగడ్డ కాడ సుక్క ఆగులేదు. మేడిగడ్డది అది ఊట్లా నీళ్లు ఆగుతలేవని ఒకటి మాట్లాడుకొచ్చిండ్రు. దాని వలన నీళ్ళు వస్తలేవు. ఉన్నది ఏదన్నా ఒక అన్నారం ఇది మంచిగా ఉన్నదంటే దాన్ని ఆపుతలేరు, పోతున్నాయి. నీళ్లు లేక అరిగోస కాబట్టే ఎట్లా చేయాలని సీతారాంపల్లె రైతులంతా కలిసి గీ కాలువ ఉపాయం చేసిర్రన్నట్టు. నారు పోసినాక ఒకసారి తీసినాక ఒక 2 నెలలు వారింది. 2 నెలలు వారి మళ్ళీ తగ్గినాక మళ్ళీ తీసినాం. ఈ చిన్నపాయకే మోటార్లు పెట్టి పొలాలకు వారించుకుంటుర్రు. మునుపు గోదావరి వారినప్పుడు ఫుట్బాల్ పంపు సెట్లు పెట్టుకునేదట. ఇంకో 2-3 తడులు వారితే గాని
పంట చేతికొచ్చే పరిస్థితి లేదు. ఇన్ని సంవత్సరాల్లో మేము ఎప్పుడు చూడలే కూడా, ఎన్నడూ ఏ రోజు జరగాలి ఇట్లా. మొత్తానికి పంటలు కాపాడుకుంటానికి రైతుల తండ్లాట గిట్లున్నది. చిన్నప్పుడు మా ఊర్లకు అన్నలు వచ్చేది. 4 బాటల కాడ టే చేసి పేదల బతుకులేంది, దొరలు భూస్వాముల పెత్తనమేందని మంచి మంచి పాటలు కైగట్టి పాడేటోళ్ళు. ఊరంతా చేరి ఇంట్రెస్టింగ్ గినేది. గట్లనే ఎవరైనా పేదలను గోసబెట్టిన టెర్కైతే గట్టిగానే ఆర్చుకునేది. అన్నలు వస్తారన్న బుగులకే భూస్వాములు గమ్మునుండేది. దినామింత ఎర్ర జెండా పల్సగాయి అన్నలు తగ్గుకుంటూ వస్తున్నారు. ఇక ఇప్పుడు గిట్ల నడుస్తుంది. దండకారణ్యంలో దగడు పుట్టింది. డ్రోన్లు తిరుగుతున్నాయి, హెలికాప్టర్లు గిరికలు కొడుతున్నాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లు ఉన్న కర్రెగుట్టల్ని చుట్టుముట్టిండ్రు పోలీసులు. ములుగు జిల్లాకు 91 కిలోమీటర్ల దూరంలో ఉండే గుట్టల్లో 1000 మంది అన్నలు దాచుకున్నారని మతలబ్ అందిందట. దొరకబడటానికి ఇంచించు జల్లెడబడుతున్నారు. చుట్టూ 140 కిలోమీటర్లు 12,000 మంది పోలీసులు. మొత్తం సెంట్రల్ హ్యాండ్ వర్లనే నడుస్తుంది ఆపరేషను. 2 రోజుల సంది ఇరాం లేకుండా పుణుకులాడుతూనే ఉన్నారు. ఛత్తీస్గఢ్కి వెళ్ళి తెలంగాణ బార్డర్ దిక్కు కూంబింగ్ పెంచిండ్రు. అవతలికి పారిపోకుండా కొత్తగూడెం ములుగు దిక్కు రౌండ్ అప్ చేసిండ్రు. కానీ అంత అల్కగేం కాదట్టుల్లో దొరకబట్టుడు. గుట్టల నిండా బండరాళ్ళు, పెద్ద పెద్ద చెట్లు, లోయలు ఉన్నాయట. గుహలాల్లో దాచుకొని మీదికి వచ్చేటోళ్ళ పని పట్టే ఛాన్స్ ఉన్నదట. నీళ్ళ సౌలత్ కూడా ఉండే వరకు రోజుల కమానం తావులు చేసుకోవచ్చునట. ఈ గుట్టలు ఏండ్ల కమానం మావోయిస్టులకు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్తుంటారు. చుట్టూ మందు పాతర్లు పెట్టిర్రట. చూడక అడిగేస్తే అంతే సంగతి. అందుకే మిషన్లతోని పరీక్ష పట్టుకుంటే చాలా జాగ్రత్తగా మీదికి పోతున్నారు పోలీసులు. దేశంలో అన్నల మాట వినబడకుండా చేస్తామని సెంటర్ వాళ్ళు గట్టి పట్టు మీద ఉన్నారు. ఎన్కౌంటర్ లో జోరు పెంచిండ్రు. ఒక్కొక్కటి వాళ్ళ తావులు పొతం పెట్టేస్తున్నారు. ఇక ఇప్పుడు కర్రెగుట్టల మీద పడ్డది కన్ను. ఇది ఇట్లుంటే అన్నల పేరు చెప్పి గుట్టలు ఆగం చేస్తున్నారని ప్రకృతిని కాయిస్ చేస్తోళ్ళు లోలి చేస్తూనే ఉన్నారు. ఎన్కౌంటర్ లద్దు కూర్చొని మాట్లాడుకుందామని మావోయిస్టు పార్టీ చర్చలకు పిలుస్తుంటే సెంటర్ వాళ్ళు అయితే సై అంటలేరు. ఇంకో దిక్కు 100 మంది పోలీసులకు లొంగిపోతున్నారు. గిసొంటి వాళ్ళ కర్రెగుట్టలలో పోలీసులు దిగుడుతోటి చుట్టుముట్టయితే చిన్న టెన్షన్ కాదు పో. ఇంటర్ రిజల్ట్ వచ్చింది కదా, పాస్ అయినోళ్ళు ఫస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళది చిన్న సంబురం కాదు. ఊర్లకెళ్ళి చుట్టాలు దోస్తులు ఫోన్లు చేసి తారీఫ్ చేసుడు. మా ఓన్కి అన్ని మార్కులు వచ్చినాయి, మా బిడ్డ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందని స్టేటస్లు పెట్టుకొని మురిచిపోతున్నారు అమ్మా నాయనలు. పిల్లలు ఎంత కష్టపడి చదివినరో వాళ్ళకు చదువులు చెప్పిన సార్లు కాలేజీల సౌలతులు సుతా మంచిగా ఉంటేనే మంచి ర్యాంకులు వస్తాయి. గసొంటి ఓ కాలేజీ ముచ్చట్నే పట్టుకొచ్చినాం చూడుండ్రి. అంబేద్కర్ కాలేజీలో ర్యాంకుల పంట వండిందబ్బా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ స్టేట్ 2nd ర్యాంకు, 4th ర్యాంకు, 6వ ర్యాంకు. ఇట్లా టాప్ 10 లో 4 అంబేద్కర్ కాలేజీ స్టూడెంట్సే. 470కి 460కి మీద 4, 450కి మీద 2 మార్కులు తెచ్చుకున్నారు. ఎంఈసీలో 500కు 489 కొట్టి స్టేట్ మార్కులు వస్తే సిఈసీలో 500కు 470 మీద 2, 460కి మీద 2 మార్కులు కొట్టిండ్రు. బైపీసీలో 440కి 3 టాప్ మార్కులు తెచ్చుకున్నారు ఇంట్లో చదివిన వాళ్ళే. సెకండ్ ఇయర్ లో కూడా 1000కి 900లకు మీద 21 మంది స్టూడెంట్స్ కు మార్కులు వచ్చినాయి. నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ లెక్చరర్ అండ్ మేనేజ్మెంట్ హూ హావ్ సపోర్టెడ్ మీ. మా ఫ్యాకల్టీ వాళ్ళు చెప్పిన గైడెన్స్, వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ వల్ల నా కొంచెం హార్డ్ వర్క్ యాడ్ చేయడం వల్ల అండ్ ఐ గాట్ దిస్ మార్క్స్. నా పాప మంచిగా చదివింది. ఇక్కడ లెక్చరర్ సార్ వాళ్ళు కూడా చాలా బాగా చెప్పారు. 470కి 467 వచ్చినాయి, తనకి 2nd వచ్చింది స్టేట్ లో. అంబేద్కర్ కాలేజ్ అంటే అట్లుంటది. మళ్ళా చదువులకు చదువు, ర్యాంకులకు ర్యాంకులు. గరీబుల పిల్లలకు కూడా మంచి చదువులు చెప్పియాలని అప్పట్లో కాకా వెంకటస్వామి సారు హైదరాబాద్ బాగ్లిగంపల్లిలో అంబేద్కర్ కాలేజీ పెట్టిండు. కాకా చూపిన తొవ్వలో నడుపుతుంది కాలేజీ కరస్పాండెంట్ సరోజా వెంకటస్వామి మేడము. ఫీజు తక్కువ, చదువు సవలత ఎక్కువ. దేశంలో మంచి కాలేజీ లేవని ఇండియా టుడే ర్యాంకులు ఇస్తే అంబేద్కర్ కాలేజ్ ముంగటున్నది తెలంగాణకెళ్ళి. నాకు ఏ గ్రేడ్ గుర్తింపున్న కాలేజు. ల్యాబులు, టీచింగ్, అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, ఆటలు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ అన్నిట్లా తారీఫ్ చేసింది నాకు. ఇలా చదివిన వాళ్ళు పెద్ద పెద్ద పోస్టులలో ఉన్నారు. చదువులు, ఆటలు, పాటలు అన్నిట్లా ముంగటున్నది కాబట్టి అంబేద్కర్ కాలేజీకి అన్ని గణం ర్యాంకులు. పగటిల్లి నువ్వు చూసుకో, మాపటిల్లి నేను అరుచుకుంటా. జెర్సేపు నీకు రెస్టు, జెర్సేపు నాకు రెస్టు. ఇవాళ నువ్వు జోరు, రేపు నేను జోరు పెంచుతా. ఈ టైం వరకు నీది, ఆ టైం తర్వాత నాది. ఇగో గిట్లున్నది నిన్న మొన్నటి దాకా ఎండానల కాలం కథ. నీ కాలంలో టైంకు రానే రావు, పిలిచినా సపోర్ట్ చేయవు. నా టైంలో డిస్టర్బ్ చేస్తే ఎట్లా అని అనుకున్నాడో ఏమో సూరన్న. ఇక ఫుల్ టైం డ్యూటీకి ఎక్కిండుల్లో.
ఏం ఎండలు కొడుతున్నాయిరా నాయన, నిప్పుల తట్టను ఎత్తిన పెట్టినట్టు కొలిమి పక్కనే కూసున్నట్టు సూరన్న సురుకులు చిన్నగా లేవు. మళ్ళా హైదరాబాద్ లా 40 డిగ్రీలు దాటితే అడవుల జిల్లా ఆదిలాబాద్ లా 44 డిగ్రీల ఎండ కొడుతుందంటే చూడుండ్రిగా. పగటిలి 10 కొట్టిందంటే బయటికి అడుగు పెట్టుడే కష్టమున్నది. ఆఫీస్లకు పోతోళ్ళు ఎల్లమే బయలుతున్నారు. కూలీనాలి చేసుకుంటోళ్ళు పొద్దుగాలనే పని చూసుకొని ఎండపూట నీడకు మలుసుకవంతాన్రు. ఈ ఎండకు ఒడ్లు నేర్పుడు కుప్పలు నూకుడు కష్టమే ఉన్నది రైతులకు. 50 సంవత్సరాలు నాకు ఇప్పటి వరకు ఇలాంటి ఎండలు ఎప్పుడూ చూడలేను. ఈ 10 రోజుల నుంచి ఎండ కొడతాయి. ఎండాకాలం బాగా అయిపోయింది, అవస్థ బాగా అవుతుంది మనుషులకు. ఊర్ల ప్రయాణాలు పోతోళ్ళు పండ్ల మీద బయట తిరిగేటోళ్ళు నెత్తికి టోపీలు తువాళ్ళు కట్టుకుంటున్నారు. ఎన్కెమటి ఓ నీళ్ల బాటిల్ పట్టుకపోతున్నారు. కూల్ డ్రింకులు కొబ్బరి బొండాలు జ్యూసులు ఎన్ని గుంజినా వశపడతలేదు. ఇక రోడ్ల మీద దందాలు చేస్తోళ్ళు ఆటో వాళ్ళది అదే పరిస్థితి. మందలిచ్చేటోళ్లే లేరు. 12 వరకు వెళ్ళిపోతున్నారు. ఇక మాడి మసిబొగ్గ అవుతున్నాం మేము. కూరగాయలు కాపాడలేక చచ్చిపోతున్నాం మేము. ఎండలు కొడుతున్నా ఎవరు వస్తలేరు, బయటకు వెళ్తారు, కిరాయిలు తక్కువ ఉన్నాయి, ఇబ్బందిగా ఉన్నాయి. ఆదిలాబాద్, కొమ్రం భీం, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాలల్లా ఎండలు 44 డిగ్రీలు దాటే వరకు రెడ్ అలర్ట్ పెట్టిండ్రు వాతావరణ సంఘపోళ్ళు. మెదక్, సంగారెడ్డి, యాదాద్రి, నల్గొండ, మహబూబ్ నగర్, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లిలా 43 డిగ్రీలు దాటితే ఆరెంజ్ అలర్ట్ పెట్టిండ్రు. కడమ జిల్లాలల్లా 40 డిగ్రీల దగ్గరుందట ఎండ. ఆడ ఎల్లో అలర్ట్ నడుస్తుంది. ఇంకో 3 రోజులు ఇదే జోరుంటదటుల్లో. ఎండ తీవ్రత అనేది 11:30 నుంచి 3:30 ప్రాంతంలో అధికంగా నమోదవుతూ ఉంటుంది. కాబట్టి వృద్ధులు కానీ పిల్లలు కానీ యొక్క ఎండ తీవ్రత అధికంగా నమోదయ్యే సమయాల్లో బయట ఆటలాడడం కానీ బయట తిరగడం అనేది చేయరాదు. ఎండ దెబ్బ కొట్టి ఈ నెలలనే 10 మంది జీవిడ్చిండ్రంటే చూడుండ్రిగా. ఇప్పుడే ఇట్లుంటే మే నెలలో ఇంకెంత తిప్పలో. అర్జెంట్ పనులుంటే తప్ప బయటికి రాకుండ్రి. వచ్చినా యాళ్ళ పొద్దుగల పని చూసుకోండి. ఎండాకాలం వెళ్ళేదాకా పైలముల్లో. ఇక పోరలకు సెలవులు వచ్చినాయి కాబట్టి గుళ్ళు గోపురాలకు శీతం పోతుంటారు. ఏమలాడ రాజన్న, కొండగట్టు అంజన్న, భద్రాచలం రామన్న ఇట్లా ఎవ్వలకు నచ్చిన దేవుళ్ళ తానికి వాళ్ళు పోతారు. అయితే యాదగిరి నరసన్న కొత్త గుడిని చూడాలని చాలా మందికి కాయిష్ ఉంటుంది కాబట్టి జరంత ఎక్కువ మంది పోతుంటారు. భక్తులు మొక్కుల ముచ్చట్లు అటు వెనక చెప్పుకుందాం కానీ గుట్ట మీద ఓ లొల్లి పుట్టింది. అదేందో అరుచుకుందాం పాన్రి. నరసన్న గుడి కళ్యాణ కట్టకాడ కయ్యం పుట్టింది. భక్తుల నెత్తెంటికలు తీస్తానికి ఆల్రెడీ 96 మంది పనిచేస్తున్నారట గుడిలా. ఇల్లు పాతోళ్ళు. కొత్తగా ఇంకో 20 మందికి ఇడ పనిచేసే ఛాన్స్ ఇచ్చింది కోర్టు. ఇలా డ్యూటీకి ఎక్కియబోతే ఆల్రెడీ పనిచేస్తున్నోళ్ళు అడ్డం పడ్డరు. మందెక్కువైతే మజ్జిగ పల్సగైతదని. జీతాలు గిట్లా ఏముండయట. తలనీలాల టికెట్ల మీద వీళ్ళకింత కమిషన్ వస్తుందట. అది అందరు వంచుకోవాలన్నట్టు. గుడి ఆఫీసర్లు వచ్చి మాట్లాడితే కొత్తోళ్ళని తీసుకుంటున్నట్టు గుట్ట మీద సంఘానికి ఓ ఆర్డర్ ఇయ్యుర్రి, అప్పుడు రానిస్తామన్నారు. ఇక కొత్తగా డ్యూటీలకు ఎక్కేటోళ్ళది చిన్న సంబురం కాదు. మా 50 సంవత్సరాల కళ నెరవేర్చారు. మాకు ఈరోజు సుదినం. మేము చాలా సంతోషంగా ఉంది. మేము అందరితో కలిసిమెలిసి గుడికాడ కీసులాట ఎందుకు గాని కొత్త పాత అనే తేడాలు లేకుండా అందరు కలిసి పని చేసుకొని రన్నలు. చూసిండ్రు కదా. ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.